నమస్తే, వెల్కమ్ టు తొలిదశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ వెంకటేష్. పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్ర పరిధిలోని కానుకుంట గ్రామం వద్ద ఉన్నాము. రేపు జరగబోయే శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు. గ్రామస్తులందరూ కూడా అందరి సహకారంతో గ్రామ పెద్దలందరూ కూర్చొని కూడా ఒక నిర్ణయానికి వచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ అందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే పరిశీలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే విషయంతో మనతో మాట్లాడడానికి కానుకుంట గ్రామ పెద్దలు, గ్రామస్తులు, ఇక్కడ తాజా మాజీ ఇంతకుముందు పనిచేసినటువంటి మాజీ సర్పంచులు అందరూ ఉన్నారు. వారిని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో రేపు జరగబోయే శ్రీరామనవమి కార్యక్రమము కానుకుంట గ్రామంలో ఎట్లా జరగబోతుంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా జరుగుతుంది? మేము కానుకుంట గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా శ్రీరాముల కళ్యాణం పెద్ద ఎత్తున అందరము గ్రామస్తులం అందరం కలిపి అన్ని పార్టీల వారు అందరు ప్రజలు అందరం కలిపి కూర్చొని ఫస్ట్ తీర్మానం చేసుకొని ఏ విధంగా చేసుకుందాం అనే అనుకుంటూ ముందుకెళ్తాం. ప్రతి ఇయర్ కూడా ఈ సంవత్సరము ప్లేసు సరిపోవడం లేదని చెప్పి ఇంతకుముందు చేసిన దగ్గర కొద్దిగా ప్లేస్ తక్కువ ఉండడం వలన కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పి గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున సంఖ్యలో వస్తున్నారు కాబట్టి మేము ఆ ప్లేస్ సరిపోతులే అని చెప్పి ఇప్పుడు ఈరోజు కొత్తగా మాంకాలమ్మ టెంపుల్ పక్కన ఫంక్షన్ హాల్ షెడ్ ఉంది. ఆ షెడ్లో చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాము. రాత్రి కూర్చొని మాట్లాడుకున్నాం. ఇంకా కూడా గ్రామస్తులను కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. అందరం కూడా మంచికి తల కొంచెం ఆర్థిక సాయం చేసుకుంటూ అందరం కూడా ప్రతి ఒక్కరు పెద్దలు, చిన్నలు అందరం కలిపి భారీ ఎత్తున ఈ కళ్యాణం చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచి కూడా మేము ఏం తెలియజేస్తున్నాం అంటే ప్రజలకి అందరికి కూడా రేపు ఈ కార్యక్రమానికి కూడా యువత, పిల్లలందరూ కూడా ముందుకొచ్చి చాలా పెద్ద ఎత్తున కలిసికట్టుగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా ఇదే విషయం సంబంధించి మనతో మాట్లాడడానికి ఇంకా గ్రామ పెద్దలు అయితే ఉన్నారు, స్థానికులు, వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో ఎంత అంటే ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి కళ్యాణం కావాలని అందరూ చేస్తారు. సో మన గ్రామంలో ఈసారి స్పెషాలిటీ ఏమైనా ఉందా? రేపు జరిగే కార్యక్రమానికి మీరు ఎట్లా ఏర్పాటు చేశారు? గ్రామస్తులందరూ ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? అసలు అందరి సహకారంతో ఊరు, గ్రామ, చిన్న పెద్ద యూత్ అన్ని యూత్ అంతేనా పట్టుకోదా అన్ని గ్రామ ఉన్న ఎన్ని యూత్లునో యూత్ సంఘాలతో అందరితో మాట్లాడి గ్రామ పెద్దలతోటి, పెద్ద మనుషులతోటి రాత్రి కొన్ని మీటింగ్ పెట్టడం జరిగింది. దీని తర్వాత అందరూ ఏకాభిప్రాయంతో గతంలో మేము కానుకుంట గ్రామంలో కూడా చేసినాము. అక్కడ ప్లేస్ సరిపోవడం లేదు కాబట్టి అందరూ ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ మాంకాలమ్మ టెంపుల్ దగ్గర ఫంక్షన్ హాల్ నిర్మాణంలో ఉంది. ఇక్కడ సీతారాముల కళ్యాణం చేస్తే బాగుంటుంది, అందరూ ఏకాభిప్రాయంగా రావడం జరిగింది. దాని ప్రకారం ఇక్కడ చేస్తున్నాం. గ్రామస్తుల సహకారం కానీ రాజకీయ నాయకుల సహకారం ఉంటుందా? అందరి సహకారం ఉంటుంది. గ్రామస్తుల సహకారము, రాజకీయ నాయకుల సహకారము, చిన్న పెద్ద అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం. ఫ్యూచర్లో ఇంకా బాగా బ్రహ్మాండంగా చేద్దాం అనుకుంటున్నాం. ఆ భవన్ సీతారాముల స్వామి కళ్యాణ అనుగ్రహంతో ఇంకా మాకు చేతనిస్తే ఇంకా భారీ బ్రహ్మాండంగా చేద్దామని అనుకుంటున్నాం. ఆల్రెడీ చాటింపు చేయించినాం. ఊళ్ళే గల్లీకి చాటింపు చేయించినాం. మళ్ళీ రాత్రి కూడా చేయిస్తున్నాం. రేపు పొద్దున్న చేయిస్తున్నాం. వాళ్ళందరూ సహకారంతో గ్రామస్తులు అందరూ పిలిపి రావడం తప్పకుండా రావాలని కోరుతున్నాం. ఇంకా అన్న మీరు చెప్పండి, మీరు స్థానికులుగా ఉన్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, మీ ఊరి యొక్క చరిత్ర ఏంది, దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఎట్లా ప్లాన్ చేశారు? ఇంతకుముందు అంటే ఇప్పుడు ఒక 15-20 సంవత్సరాల నుంచి మా కానుకుంట విలేజ్లో సీతారాముల కళ్యాణం ఎవ్రీ ఇయర్ జరపబడుతుంది. కాకపోతే ఇంతకుముందుకి ఎక్కడంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు గిట్ట ఇక్కడ ఇందిరమ్మ దగ్గర జరపడం జరిగింది. అక్కడ ఏంటంటే ప్లేసు కరెక్ట్గా లేకుండే ఇప్పుడు నిన్న నిర్ణయించింది ఏంటంటే గ్రామ పెద్దలం అందరం కూర్చొని పోలేరమ్మ టెంపుల్లో కూర్చొని అందరి యూత్ వాళ్ళని గిట్ట అందరినీ పిలిపించుకున్నాము. అందరి అభిప్రాయం మేరకు అక్కడ మాంకాలమ్మ టెంపుల్ దగ్గర ఉంటే బాగుంటుంది అన్నట్లు దాంట్లో మాంకాలమ్మ గుడి నిర్ణయించబడింది. ఇక్కడ మాంకాలమ్మ టెంపుల్లో అంగరంగ వైభవంగా చేయాలని ఆ దేవుని కోరిక మేరకు ఇక జరపబడుతుంది. తొలిసారి ఇప్పుడు మాంకాలమ్మ టెంపుల్ దగ్గర ఈ పెద్ద షెడ్ ఉన్నది. కాకపోతే విలేజ్ దూరం ఉన్నది కాబట్టి చాటింపు గిట్ట కార్యక్రమం రాత్రి చేసినాము. ఇప్పుడు పొద్దున గిట్ట ఇవాళ అయింది. ఇవాళ రాత్రి గిట్ట చేసి గ్రామ ప్రజలు చాలా భారీగా రావాలని కోరుకుంటున్నాము. అందరు విలేజ్ సహకారంతో అందరూ గ్రాండ్గా జరిగి ఆ దేవుడు నెక్స్ట్ ఇయర్ గిట్ట ఇంకా గ్రాండ్గా జరుపుకోవాలని మా మనసారా మేము కోరుకుంటున్నాం. అన్న మీరు చెప్పండి, ఎట్లా ఉంది? మీరు అందరూ కలిసి గ్రామస్తులందరూ సహకారంతో ఎట్లా కార్యక్రమాన్ని ముందుకు వెళ్దాం అనుకుంటారు? మీకున్న ఆలోచన? చాలా సంతోషంగా ఉంది మా దగ్గర. ఎందుకంటే ఈ సీతారాముల కళ్యాణం అనేది అంగరంగ వైభవంగా మా కానుకుంట గ్రామంలో మేము ఎప్పటి వెళ్ళినప్పుడు జరుపుకుంటూ ఉంటాం. మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు చాలా భారీ ఎత్తున పెద్దగా తరలి వస్తారు. ప్రతి సంవత్సరం నాడు కూడా మేము చాలా కన్నుల పండుగగా ఉన్నటువంటి ఒక శ్రీరాముని కళ్యాణం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాం.
మరి మొట్టమొదటిసారిగా మేము రాత్రి కూడా నిన్న గ్రామ పెద్దలం అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వచ్చేసి ఏందనుకుంటే గ్రామంలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం చాలా భారీ ఎత్తున జరపాలి. ఇంతకుముందు జరిగింది అదే, ఇంకా భారీ ఎత్తున జరపాలని చెప్పి నిన్న నిర్ణయించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు శ్రీ శ్రీ మహంకాళమ్మ టెంపుల్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఫంక్షన్ హాల్ ఒకటి మాకున్నది. మరి దాంట్లోనే ఎవ్రీ ఇయర్ కూడా అక్కడ జరపాలని చెప్పి మేము ఒక నిర్ణయానికి వచ్చాము అందరం కలిసి. దానికి యువకులు కూడా మాకు తోడ్పాటు చేశారు. అట్నే మేము రాజకీయాలకు అతీతంగా మా దగ్గర రాజకీయాలు పండగకు వస్తే రాజకీయాలను పక్కన పెట్టైనా సరే మేము ఈ యొక్క రాములవారి కళ్యాణం గ్రాండ్గా జరుపుతూ ఉంటాం. మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చాలా చైతన్యవంతులు, భక్తితో కూడినటువంటి భక్తులు ఉంటారు మా దగ్గర. మహిళలు కావచ్చు, మిగతా పురుషులు కావచ్చు, అందరూ కూడా మా దగ్గర రామ భక్తులు ఉంటారు. మరి రేపు జరగబోయేటువంటి సీతారాముల కళ్యాణానికి కూడా చాలా భారీ ఎత్తున తరలి వస్తారని చెప్పి మేము అంచనా వేసుకుంటున్నాం. వారి తగ్గట్లు కూడా మేము మా పెద్ద మనుషులతోటి మా కమిటీ ద్వారా వాళ్ళకి భారీ ఏర్పాటు కూడా చేయొచ్చు. ఎందుకంటే వాటర్ డ్రింకింగ్కి సంబంధించిన వాటర్ కానీ, భోజన వసతులు కానీ అన్నీ కూడా మేము మా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఒక సమకూరుస్తూ ఉన్నాం. ఎవరికి ఎలాంటి లోటుపాటు జరగకుండా చాలా అంగరంగ వైభవంగా మాత్రం మేము మొట్టమొదటిసారి ఈ యొక్క టెంపుల్ దగ్గర అంగరంగ వైభవంగా జరపాలని చెప్పి మేము అందరం నిర్ణయించుకున్నాం. అదే రీతిలో కూడా మేము చేయాలనుకున్నాం. కాబట్టి మాకున్నటువంటి గ్రామ పెద్దల సహకారంతో ఇంకా ముందుకు పోతాం. మాకు అందరు రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి, భక్తుల మంచి సంప్రదాయాలు ఉన్నాయి. కాబట్టి మా దగ్గర మంచి సాంప్రదాయంతో కన్నుల ప్రణంగా భజంత్రులతోటి సీతారాముల వారి కళ్యాణం జరుపుకోవడానికి మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం. సంతోషంగా ఉన్నాం మేము అందరం కలిసి కూడా ఈరోజు కానుకొండ గ్రామంలో. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున అయితే రాముల వారి ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం అయితే జరుగుతుందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామస్తులు అయితే తెలియజేసినటువంటి విషయం. కెమెరా పర్సన్ శివతో వెంకటేష్, తొలిదశ టీవీ, కానుకొండ గ్రామం నుండి. నేను అడగను చెప్పేసి. ఈ కళ్యాణంకు సంబంధించినటువంటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ సమయంలో ఎట్లా జరుగుతుంది రాముల వారి కళ్యాణం సంబంధించి? పొద్దున ఉదయం 8 గంటలకే విగ్రహాలు ఊరేగింపు తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ కళ్యాణ మండపంలో 9-10 గంటలలోపు కళ్యాణం స్టార్ట్ అవుతుంది. మరి స్త్రీలు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తారు. మా కానుకుంటలో కూడా రామభక్తులు చాలామంది ఉన్నారు. యువత చాలా కరసేవ కూడా చేసుకుంటారు. అన్ని యూత్ల వాళ్ళు, ప్రతి యూత్ వాళ్ళు కూడా మాకు సహకారం ఇస్తారు. ప్రతిసారి పెద్దలందరూ కూడా తలో చేయేస్తూ ఒకరు ఇవి ఇప్పిస్తాం, నేను ఇవి ఇప్పిస్తామని చెప్పి కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహకారం ఉంటుంది. కళ్యాణం అయిపోయిన తదుపరి వెంటనే అన్నదాన భోజన కార్యక్రమాలు ఉంటాయి. ఆ భోజన కార్యక్రమాలు కూడా అందరికి కూడా మంచి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పినాం. ఎందుకంటే ఒకరు పందిరి వేయడము, ఒకరు డెకరేషన్, ఒకరు ఇట్లా ఒక్కొక్క విధంగా ఒకరిని వంటలు చేయించడం, ప్రతి ఒక్కరి తోరణాలు కట్టడము, కండవాలు తేవడము, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కేటాయించుకున్నాం. ఎందుకంటే వర్క్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా మనం భారీ ఎత్తున చేయాలనుకున్నాం. కాబట్టి ఒకరిద్దరితో సాధ్యం కాదు. పెద్దలందరూ కూడా యూత్ పిల్లలందరూ కూడా మాకు సహకారం మంచిగా ఉన్నారు. అందరం కలిపి టైం టు టైం ప్రకారం కళ్యాణం చేసి పెద్ద ఎత్తున చేసుకొని తదుపరి భోజనాల కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. అంటే భారీ ఎత్తున ఉంటుంది. శివాలయం నుండి ఊరేగింపు కార్యక్రమం ఇక్కడ వరకు ఉంటుంది. పొద్దున్నే ఊరేగింపు విగ్రహాలు తీసుకొని మంచి డప్పు సప్పుడులతోటి పెద్ద ఎత్తున వస్తుంది. భారీ ఎత్తున మంచి కార్యక్రమం అందరు కలిసి సంతోషంగా సక్సెస్ చేయాలని చెప్పి మన కానుకొండ ప్రజలందరినీ కూడా కోరుతున్నా. రేపు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి శ్రీరాముల వారి కళ్యాణం చూసి భోజనాలు సేకరించి తీర్థప్రసాద్ అన్నప్రసాద్ సేకరించి వెళ్ళాలని చెప్పి కోరుతున్నా కానుకొండ ప్రజలందరినీ కూడా. పొద్దున ఊరేగింపు కార్యక్రమం అంటే ఇప్పుడు విగ్రహాలు దాత సికింద్రాబాద్ నివాసి ఆయన ఇప్పించడం జరిగింది. శాలిబండ వాసుడు వాళ్ళ వీరేశం సార్ గారు ఇప్పించారు. అలా బావగారు శివాలయంలో పెట్టారు. అక్కడ మొత్తం అంత సెట్టు అక్కడి శివాలయం నుంచి ఆ విగ్రహాలు ఇప్పుడు కొత్త కాబట్టి ఈ శివాలయం నుంచి బయలుదేరి ఆ ఊరేగింపు మొత్తం విలేజ్లో మొత్తం ఊరేగింపు చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణము పొద్దున 8 గంటలకు ఊరేగింపు స్టార్ట్ చేసుకొని 9:30-10 గంటల వరకు కళ్యాణం జరపాలని నిర్ణయించుకున్నాము. ఆ దేవుని దయ వల్ల ఈసారి భారీగా
పబ్లిక్ జనాలు చాలామంది వచ్చి విజయవంతం చేస్తామని ఆశిస్తున్నాము. ఈ సహకారంతో అందరి గ్రామ పెద్దల సహకారంతో ఈ తొలిసారిగా మాంకాలమ్మ టెంపుల్ దగ్గర కళ్యాణం చేసేస్తున్నాం. మీ ఊర్లో ఈ కళ్యాణం జరగబోతుంది, ఎట్లా జరుగుతుంది? ఈ యువజన సంఘం, యూత్ సంఘాలు కానీ మీ పిల్లల సహకారం ఎట్లా ఉంటుంది? ఇక్కడ గ్రామస్తుల సహకారం ఎట్లా ఉంటుంది? ప్రతి ఇయర్ చేస్తూనే ఉంటామన్న శ్రీరామనవమి కాబట్టి ఈసారి ప్రతి ఇయర్ చేస్తూనే ఉంటాం గ్రామంలో. కాకపోతే ప్రతిసారి ప్లేస్తో కొద్ది ఇబ్బంది, వర్షం వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి గ్రామ పెద్దలకు చెప్పినాము. చెప్తే మాకు మరీ సహాయం బాగా చేశారు. ఎక్కడ పెడదామని ఆలోచించి ఇక్కడ ప్లేస్ అయితే బాగుంటుందని చెప్పేసి మా గ్రామ పెద్దలు ఇక్కడ నిర్ణయం చేశారు. చాలా థ్యాంక్స్ అన్న గ్రామ పెద్దలకి. ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంటుంది, వర్షం కొట్టినా ఎండ కొట్టినా ఏది ఇబ్బంది లేదు కాబట్టి ఇక్కడ మంచిగా ఉంటుంది మాంకాలమ్మ గుడి దగ్గర. అంతే అన్న. ఈ సంవత్సరం ఎట్లా చేయబోతుంది? ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేస్తామన్న. మాకు అనుకున్నంత ప్లేస్ ఉంది ఇక్కడ. ఎక్కడైనా ఎంట్రన్స్ బాగుంది. ఎంట్రన్స్ నుంచి చాలా మీకు రేపు వస్తే మీకే కనిపిస్తుంది అన్న. ఓకే, సో అంత బాగా చేస్తారు? అంత బాగా చేస్తాం. రేపు వస్తే మీకే కనిపిస్తారు. మీకు చెప్పడం అవసరం లేదు. రేపు వస్తే మీకే కనిపించాలి. ఏ ర్యాలీ అయినా, శివాజీ ర్యాలీ అయినా, హనుమాన్ ర్యాలీ అయినా పెద్దల సహకారంతో ముందుకెళ్తున్నామన్నా. ఊరేగింపు కార్యక్రమం ఎట్లా? ఊరేగింపు అంటే ప్రతి గల్లీ తిరుగుతామన్నా. పెద్దల సహకారంతోనే తిరుగుతాం మేము. తాజా మాజీ కానీ ఉప సర్పంచుల సహకారం ఎట్లుంటుంది? ఎట్లా ముందుకెళ్తారు మీరు? నువ్వేం చెప్తావు? మా విలేజ్లో ఇప్పటివరకు కానీ ఇంతకుముందు గోవర్ధన్ రెడ్డి గారు మరియు మక్కా వెంకటేష్ గౌడ్ గారు మాకు యూత్కి విలేజెస్లో అన్ని గుళ్ళకి వాళ్ళ వంతు సహకారం చేస్తారు. మన ఇప్పుడు యువజన సంఘాలు కూడా గుళ్ళు అంటే ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా మంచిగా చేస్తున్నారు. నేను శ్రీరామ కళ్యాణం కానీ, వినాయక చవితి కానీ, ఈ హనుమాన్ జయంతి కానీ, ఏ పండుగ దేవాలయం సంబంధించిన ప్రతి పండుగ ఏదైనా కూడా కానుకుంటలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. దాంట్లో మా పెద్దలు అందరూ మంచిగా సహకరిస్తారు. ఇప్పుడు ఈ ఇయర్ కూడా అసలు ఎవ్రీ ఇయర్ కానుకుంటలో పొలేరమ్మ టెంపుల్ దగ్గర జరుగుతుండే. అక్కడ ప్లేస్ లాస్ట్ ఇయర్ సరిపోలేదు. అక్కడ కొంచెం వర్షం పడి ఇబ్బందులు జరగడం వల్ల ఈ ఇయర్ మనం ఇక్కడ మాంకాలమ్మ టెంపుల్ దగ్గర జరగడం జరుగుతుంది. ఇప్పుడు ఒక దాత మనకి విగ్రహాలు మనకి ఇప్పించడం జరిగింది. అది మేము మొన్న వెళ్ళి తీసుకొచ్చినాము. ఇప్పుడు శివాలయంలో ఉన్నది. రేపు ఉదయం అక్కడ విలేజ్ మొత్తం ర్యాలీ తీసి తీసుకొచ్చి ఇక్కడ మేము కళ్యాణం జరిపిస్తాం. ఉన్నాయి అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నది. దానికి కూడా పెద్దలందరూ సహకారంతో అది కూడా జరపడం జరుగుతుంది. గ్రామస్తులు అందరూ కూడా రాములవారి కళ్యాణంలో పాల్గొనాలి, పెద్ద ఎత్తున జరిపించాలి.